నాటుకోడి కూర. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? నాటుకోడి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నాటుకోడి 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో గీతాంజలి, స్టార్ట్ చేసేద్దామా? సో ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ఫస్ట్ ఏం వేస్తావు? సో ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. ఓకే. సో ఇందులో నువ్వు స్పెషలిస్ట్ అంటే వెజ్లోనా నాన్ వెజ్లోనా? యాక్చువల్గా వెజ్ బాగా చేస్తాను నాన్ వెజ్ కన్నా. సో కానీ ఇప్పుడు మాత్రం గట్టిగా నాన్ వెజ్ బాగా చేయాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను. అబ్బా, ఓకే, నువ్వు ప్రిపేర్ అయితే చాలే మాకు. సో పోపు దినుసులు వేసుకున్నావు. సో మేకప్ నువ్వే సెల్ఫ్ చేసుకుంటావా లేకపోతే మేకప్ మ్యాన్ వాళ్ళు? యాక్చువల్గా నేను అడుగుతుంది స్వర్ణ ఖడ్గంకి కొంచెం స్వర్ణ ఖడ్గంలో గెటప్ ఉంటుంది కదా. సో దానికి ఒక టాటూ ఉంటుంది అనమాట. ఐకి పెద్దగా ఇలా టాటూ వస్తుంది. అది మాత్రం వేరే మేకప్ ఆర్టిస్ట్ వస్తారు. సో నార్మల్లీ మేకప్ అంతా మాత్రం నేనే వేసేసుకుంటావు. ఎందుకంటే మైథలాజికల్ అంటే మేకప్ కొంచెం కష్టంగా ఉంటుంది కదా, వేరేగా ఉంటుంది కాబట్టి. అవును. సో ఇప్పుడు మనం ఆనియన్స్, ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటావా ఇంట్లో? బాగా ఏడుస్తుంటా, కళ్ళంట నీళ్ళు వచ్చేస్తున్నాయి. మన ఐస్ మేకప్ పాడైపోతుంది, లేకపోతే ఐస్ పాడైపోతాయి. సో నీకు ఎప్పుడైనా వంట చేసేటప్పుడు అమ్మ ఊరు వెళ్తే తమ్ముడు హెల్ప్ చేస్తూ ఉంటాడా? అబ్బా, ఇంకా చేసినట్టేనా? సమస్య లేదు, తిని పెడతాడు. అక్క ఏమంటావు, ఏం చేసావు? నాకు బయటికి వెళ్ళేసి ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఒక రౌండ్ మొత్తం రోమింగ్ చేసేసి వస్తాడు. వచ్చి ఏం చేసావా లేదా, బయటికి వెళ్ళిపోమంటావా అంటే చేసి పెట్టాను రా రెడీగా. లేదు చేయలేదు అంటే ఏం చేస్తావు అంటే ఏం బయటికి వెళ్ళి తింటా అంటాడు. అంత ఈజీ చెప్తాడంట ఆన్సర్. నీకు అంతే, అసలు సమస్య లేదు, పట్టించుకోడు. నేనే వాడి గురించి పట్టించుకోవాలి, వాడు నా గురించి అంతలా. తమ్ముడు కదా అంటే అక్క అంటే ధైర్యం అన్నమాట. ఓకే. సో నెక్స్ట్ ఏం వేస్తావు? నెక్స్ట్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎస్. మనకి మామూలుగా పండగ అంటేని చుట్టాలతోటి ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయాలి అని అనుకుంటాం కదా. షూటింగ్ షెడ్యూల్ వల్ల వెళ్ళకపోవడాలు అలా జరుగుతూ ఉంటుంది కదా. నువ్వేం చేస్తావు? కంపల్సరీ నేను వెళ్ళే తీరుతాను అని వెళ్ళిపోతావా లేకపోతే? ఒకవేళ షూట్ ఉంది అంటే మాత్రం పక్కాగా వెళ్ళాలి అంటే అప్పుడు ఏదైనా అడ్జస్ట్ చేస్తాను, కానీ లేదంటే ఆల్మోస్ట్ ఫ్యామిలీకి టైం ఇస్తాను ఫస్ట్ పక్కే. ఎందుకంటే మనం వర్క్ ఇంతలా చేస్తూ ఉంటాం కదా, ఆ రిలీఫ్ అనేది లేకపోతే మళ్ళీ అస్సలు తర్వాత ఆ మూడ్ కూడా బాగుండదు, ఇంకా మైండ్ అంతా అదోలా ఉంటుంది. అందుకని చెప్పి ఫస్ట్ ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఇస్తాను. సో ఇంకా నెక్స్ట్ మనం చికెన్ యాడ్ చేసేసుకున్నాం. నాటుకోడి. ఓకే. సో పసుపుగా ఉంది. ఏమేమి వేస్తావు అందులో? ఇది పసుపు వేసి కడిగించాను అనమాట. ఓకే, పసుపు వేసి కడిగి పెట్టుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా ఇది కాలుస్తారు దీన్ని. అవును, నాటుకోడిని కాల్చి కూడా చేస్తారు కదా. అవును, టేస్ట్ బాగా వస్తుందని. నెక్స్ట్ మనం ఉప్పు, పసుపు. సో ఆల్రెడీ నువ్వు వేసావు కాబట్టి ఇంకొంచెం యాడ్ చేసుకున్నావు. కారం. కారం బాగా తింటావు నువ్వు? తింటాను. మామూలుగానే కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు, అందులో నాన్ వెజ్ అంటే ఇంకొంచెం. యాక్చువల్లీ నాన్ వెజ్ స్పెషలే అది కదా, కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే ఇష్టపడతారు కూడా. సో ఇంకా ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి నీలో? నేను యాక్చువల్లీ కూచిపూడి డాన్సర్. షోస్ చేస్తూ ఉంటాం. మరి ఈ మధ్య చేయడం లేదు, కొంచెం షూట్స్లో ఉండడం వల్ల చేయడం లేదు. అంతకుముందు చేసేదాన్ని. 9 years నేను నేర్చుకున్నాను. అబ్బో, అయితే అరంగేట్రాలు అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడు నీకు చక్కగా ఎవరైనా కూచిపూడి డాన్సర్ అమ్మ నువ్వు అని ఒక క్యారెక్టర్ పిలిస్తే ఇంకా అద్భుతం, అమోహం విజృంభించేస్తావేమో. పక్కాగా అసలు. అంతేనా?
యాక్చువల్లీ అమ్మకి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట కూచిపూడి డాన్స్ కానీ లేదా ఇండస్ట్రీ కానీ ప్యాషన్ ఉండేది ఒకటి. సో అలా అని చెప్పి తర్వాత నా ఇంట్రెస్ట్ చూసి నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేసి కోరిక నువ్వు తీర్చినట్టు నేను తీర్చి. సో తమ్ముడికి ఇంట్రెస్ట్ లేదా ఇండస్ట్రీలోకి రావాలని? లేదు, అంటే హీస్ డూయింగ్ బీటెక్, ఇప్పుడు బీటెక్ చేస్తున్నాడు, ఇంకా స్టడీస్ మీద వెళ్ళిపోతున్నాడు అనమాట, బయట ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఓకే. సో మరి నీ చదువు? నేను బీకామ్ సెకండ్ ఇయర్ రన్నింగ్ ఇప్పుడు. బీకామ్ సెకండ్ ఇయర్, ఆల్ ద బెస్ట్. సో యాక్టింగ్ బీకామ్ సెకండ్ ఇయర్లో ఉన్నావు, అది కాకుండా కూచిపూడి. సో కూచిపూడి ఇప్పుడు కొంచెం తగ్గించాను అనుకోండి, బట్ 9 years నేర్చుకున్నావు కదా. నేర్చుకున్నాను, అదైతే అయిపోయిందంటే నీకు వచ్చేసినట్టే కంప్లీట్గా. సో నెక్స్ట్ ఏం వేస్తావు? మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో నీళ్ళు ఏమన్నా చూసుకో. ఓకే, సరిపోతుందా? చాలు. నాటుకోడి ఉడకాలంటే కొంచెం నీళ్ళు కూడా బాగానే. మనం ధనియా పౌడర్, అండ్ దెన్ జీలకర్ర, అదే సోయా, గరం మసాలా, మంచి ఫ్లేవర్ కోసం. సో ఇవన్నీ వేసావు కాబట్టి కొంచెం ముక్కలకు పట్టేదాకా మగ్గాలి. సో పచ్చిమిరకాయలు ఇప్పుడు వేస్తావు? యాక్చువల్లీ లాస్ట్లో యాడ్ చేసేసుకోవచ్చు మనం. ఓకే. సో ఇప్పుడు ఇది కలిపేగానే వేసేద్దాం. సో పాటలు పాడుతూ ఉంటావు ఎప్పుడైనా? పాటలు చాలా తక్కువ, వినే శక్తి మీకుందంటే పాడతాను. అంటే దేవుడు పాటలు పాడుతూ ఉంటావా, మామూలు పాటలు, సినిమా పాటలు పాడుతుంటావా? పాడతాను. సినిమా పాటలు అలాగా బాత్రూమ్ సింగింగ్ అలాంటిదే అనుకోండి. బయట పాడేంత ధైర్యం అయితే చేయను అంత ఈజీగా. ఓకే, ఇప్పుడు మనం ఇంకా చిల్లీ వేసేసుకొని, సో ఈ వేడికి అవి కూడా మగ్గిపోతాయి. కాసేపు మగ్గే వరకు వెయిట్ చేయాలి. ఓకే, చేసేద్దాం. మంచి కూర ఇస్తున్నాం అన్నప్పుడు వెయిట్ చేయక తప్పదు కదా. సో లిడ్ క్లోజ్ చేసేద్దామా మరి? యా. ఓకే, అయితే మరి కాసేపు మగ్గనిద్దాం. ఎస్, కూర రెడీ. సాఫ్ చేసేద్దామా? యా. సో లాస్ట్ కొత్తిమీర. ఓకే. కొత్తిమీర ఉంటే ఫ్లేవర్ చాలా స్మెల్తో పాటు అదిరిపోతుందని. సో యా, నాటుకోడి కూర రెడీ. థ్యాంక్ యూ. నాటుకోడి కూర మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? నాటుకోడి కూర తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో నాటుకోడి, ఉప్పు, పసుపు, కారం వేసి ఉడకనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే నాటుకోడి కూర రెడీ.